అవుతుంది. కాబట్టి చాలా మంది ఏంటంటే షార్ట్ కట్కి వెళ్ళిపోతారు, ప్లస్ ఫాస్ట్గా సక్సెస్ అవుతున్నారు, అది రాదు. ఒకవేళ వచ్చినా నిలబడదు. మనకు కావాల్సింది మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా బిజినెస్ ఇవ్వాలి, స్ట్రాంగ్ ఫౌండేషన్తో బిల్డ్ చేయాలనుకున్నప్పుడు నా సజెషన్ ఏమంటే ప్రతి సంవత్సరం రీక్వాలిఫై అవుతూ లాంగ్ టర్మ్ ఉండండి, ఫౌండేషన్ బిల్డ్ చేయండి, బేసిక్స్లో స్ట్రాంగ్ ఉండాలి, ప్లస్ మనం బిజినెస్తో పాటు మనం కూడా ఎదుగుతూ ఉండాలి. అందుకని టైం కావాలి కాబట్టి సూపర్వైజర్ రీక్వాలిఫికేషన్ ఎప్పుడు మిస్ అవ్వద్దు. దానివల్ల మీకు రీక్వాలిఫికేషన్ చేయకపోవటం వల్ల మీ టీం కూడా పోవచ్చు, ప్లస్ పడ్డ కష్టం అంతా వేస్ట్ అవుతుంది, మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకి నా సజెషన్ ఏమంటే జనవరి 31 కల్లా మీరు సూపర్వైజర్ రీక్వాలిఫికేషన్ మీరు అవ్వాలి, మీ కింద సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో దాంట్లో లైన్లో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళందరూ రీక్వాలిఫై అవ్వండి. ఎలా అవ్వాలి? మీకు టీంతో రీక్వాలిఫై అవ్వాలంటే ఇయర్ మొత్తంలో 10,000 వాల్యూమ్ పాయింట్స్ లేదా 4,000 వాల్యూమ్ పాయింట్స్ 1 మంత్ కానీ 2 monthsలో కానీ, లేదా మీరు ఒక్కళ్ళే టీం లేదు మీ కింద డౌన్లైన్ సూపర్వైజర్స్ లేరు అనుకోండి, అప్పుడు జస్ట్ 2,000 వాల్యూమ్ పాయింట్స్ ఆ ఇయర్ మొత్తంలో కలిసి రీక్వాలిఫై అవ్వచ్చు. మీకు నచ్చిన మెథడ్ సెలెక్ట్ చేసుకొని బట్ మీ స్పాన్సర్స్ని మీ అప్లయన్స్తో మాట్లాడి వెంటనే రీక్వాలిఫై అవ్వండి, లేదా కంపెనీ కూడా కాల్ చేయొచ్చి కంపెనీని కూడా కన్ఫర్మ్ చేసుకోండి. దీనివల్ల మీకు రీక్వాలిఫికేషన్ వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు కంపెనీలో ఫ్యూచర్లో ఇంకా కంపెనీ ఫ్యూచర్ చూడబోతున్నారు, ఎందుకంటే ఫ్యూచర్ ఇంకా కొత్త కొత్త ప్రొడక్ట్స్, కొత్త కొత్త మెథడ్స్, కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అన్ని రిలీజ్ చేస్తున్నారు, అప్డేట్స్ చాలా వస్తున్నాయి. కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది. కాబట్టి ఈ టైంలో మనకి జస్ట్ స్టార్ట్ అవుతుంది బిజినెస్లో, కాబట్టి రీక్వాలిఫై కాకుండా ఉండొద్దు. ఐ వాంట్ యూ టు రీక్వాలిఫై సో దట్ వీ ఆల్ వర్క్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ, యాజ్ అ టీమ్. చూడాలంటే ఏంటో మరి టాటా. ఓకే, మై నేమ్ ఇస్ లోకేష్. సో ఈ నా క్యాపిటల్ రిలేట్కి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకొని మాకు ఏవైతే అకామిడేషన్ ఉన్నాయో అవన్నీ కూడా బాగా సూపర్గా ఉండబోతున్నాయి. అండ్ ఈవెన్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుండి లంచ్ అండ్ డిన్నర్ వరకు ప్లస్ ఈవినింగ్ జరిగిన పార్టీ అమేజింగ్. సో అర్లీ మార్నింగ్ ఫుడ్ క్లబ్ కూడా సూపర్ సూపర్ సూపర్, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లాగా ఉంది. సో నెక్స్ట్ టైం కూడా ఇలాగే వస్తాం, ఇంటర్నేషనల్ వెకేషన్కి వస్తాం. 100% ఇది నిజమవుతుంది. సో థ్యాంక్ యూ హెర్బల్ లైఫ్, థ్యాంక్ యూ మార్కెల్స్. నా పేరు ప్రదీప్ కుమార్ రెడ్డి, నేను అనంతపూర్ నుంచి వచ్చాను. నాన్ క్యాప్టివ్ వెకేషన్కి నేను క్వాలిఫై కావడము, నా వైఫ్తో రావడము, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా ఎక్సైటింగ్గా అనిపించింది. ఎప్పుడు కూడా ఇలాంటి ఈవెంట్స్ కానీ ఇలాంటి ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ పెట్టుకోలేదు. సో నిన్న జరిగిన ఈ నాన్ క్యాప్టివ్ వెకేషన్లో ఒక
థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ నా పేరు రాజశేఖర్ గారు. సో నైట్ ఆర్టిస్ట్కి పాత చాలా హ్యాపీగా అనిపించింది. నైట్ కానీ ఇక్కడికి వచ్చిన కేరింగ్ కానీ సూపర్ అమేజింగ్గా ఉంది. చాలా పర్టికులర్ అయితే చాలా చాలా అమేజింగ్ ఉంది. సో వెకేషన్కి నేను ఫస్ట్ లెవెల్ పాస్ అయ్యి నా ఫ్యామిలీకి చూపిస్తాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మార్నింగ్. Come to me wild and wild. You come to me. Give me everything I need. Give me a lifetime of promises and a world of dreams. Speak the language of love like you know what it means. Kiss me wrong. Take my heart and make it strong. You're simply the best. Better than all the rest. Better than anyone. Just
Hi, good afternoon, leadership. A warm welcome to each and everyone to the non-DAP team retreat call 2026. I hope all of you had your shake and afresh. First of all, మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద కాల్. మీ అందరి సహకారం అండ్ కన్సిస్టెంట్ సపోర్ట్ తోని వీఆర్ సీయింగ్ ఏ హ్యూజ్ బిజినెస్ గ్రోత్ ఇన్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ. సో వన్స్ అగైన్ వెరీ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. జస్ట్ ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ స్మాల్ నోట్. మీ అందరికీ తెలుసు మనకి జనవరి వచ్చేసి లాస్ట్ మంత్ ఫర్ సూపర్వైజర్ రీక్వాలిఫికేషన్ అండ్ ఇండియా వెకేషన్ కి. సో ఒక్కసారి మీ అందరూ మీ క్వాలిఫికేషన్స్ చెక్ చేసుకొని సిన్స్ జనవరి 31st లాస్ట్ మంత్ కాబట్టి ఎవరైతే మిస్ అయ్యారో మీ రీక్వాలిఫికేషన్స్ అండ్ ఇండియా వెకేషన్ కి సంబంధించిన వాల్యూమ్ పాయింట్స్ ఒకసారి కంప్లీట్ చేసుకోండి. అండ్ వితౌట్ వేస్టింగ్ మచ్ ఆఫ్ యువర్ టైమ్, ప్లీజ్ హెల్ప్ మీ టు ఇన్వైట్ టుడే హోస్ట్ ఆఫ్ ద సెషన్, మిలియనర్ టీమ్ మెంబర్ మిస్టర్ శేఖర్ రెడ్డి. ఓవర్ టు యూ శేఖర్. Good afternoon everyone. Thank you so much Sanjeev inviting me. చాలా ఎక్సైట్ గా ఉంది, హ్యాపీగా ఉంది. 2026 కి స్వాగతం పలుకుతూ వచ్చాం. 2025 లో ఉన్నటువంటి ఆల్ హై లెవెల్ ప్రమోషన్స్ అన్నిటి కూడా దిస్ మంత్ ఇస్ ద లాస్ట్ మంత్ క్వాలిఫికేషన్ పీరియడ్. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు సెషన్ ని మనసు పెట్టి విన్నారంటే చాలా విషయాల్లో మీకు క్లారిటీ వస్తుంది. దానికన్నా ముందర నా చిన్న లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను మీతోని. నా పేరు శేఖర్ రెడ్డి. గత 14 సంవత్సరాలుగా ఈ కమ్యూనిటీతో అసోసియేట్ అయి ఉన్నాను. వచ్చింది 14 years బ్యాక్ నేను ఒక కస్టమర్ గా వచ్చాను. ది బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను. 85 days లో 15 kgs వెయిట్ తగ్గాను. వెయిట్ రిలేటెడ్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ నార్మల్ లో పెట్టుకోగలిగాను. హెల్ప్ ఆఫ్ మా కోచ్ తోని, కమ్యూనిటీ సపోర్ట్ తోని, కంపెనీ సపోర్ట్ తోని, వండర్ఫుల్ న్యూట్రిషన్ సహకారంతో, ఆహారము వ్యవహారం ఇవన్నీ మార్చుకొని నేను కరెక్ట్ గా నా వెయిట్ నేను కంట్రోల్లో పెట్టుకున్నాను. చాలా హ్యాపీగా ఉండింది. నా రిజల్ట్ కి ఇన్స్పైర్ అయిన తర్వాత నా వాయిస్ వస్తుందా? వస్తుంది వినిపిస్తుంది. మ్యూట్ లో ఉన్నారండి. ఉంది, కనబడుతుంది శేఖర్. యా, థ్యాంక్ యూ. నా రిజల్ట్ కి ఇన్స్పైర్ అయిన తర్వాత టోటల్ మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా యాడ్ అవ్వడం జరిగింది. నేను 15 kgs తగ్గాను, మా వైఫ్ 31 kgs తగ్గారు. మా పిల్లలు కూడా మంచి హెల్త్ తో పాటు హైట్ గ్రోత్, వెయిట్ గ్రోత్ వచ్చారు. ఎప్పుడైతే మాకు రిజల్ట్ వచ్చిందో ఒక వండర్ఫుల్ బిజినెస్ సెమినార్ చూసాము. ఇందులో బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుందని కూడా అర్థమైంది. ఇమీడియట్లీ నేను వెంటనే అసోసియేట్ గా ఇలా జాయిన్ అయ్యి జర్నీ చేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు అర్థమైంది. రీజన్ ఏమంటే నేను బోర్వెల్ లారీ డ్రైవర్ గా వర్క్ చేసేవాడిని. డైలీ 14 hours వర్క్ చేసేవాడిని. చాలా కష్టంగా ఉండేది, ఫ్యామిలీకి దూరంగా ఉండేవాడిని. ఇక్కడ ఉంటే ఫ్యామిలీతో టుగెదర్ గా ఉండొచ్చు, చాలా హ్యాపీగా ఉండొచ్చు. చాలా మంది లైవ్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత ఇది నాకు బాగా సూటబుల్ అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ అసోసియేట్ అయ్యాను అనమాట. ఇక్కడ హెల్త్ ఫ్రీడమ్ వస్తుంది, మనీ ఫ్రీడమ్ వస్తుంది, ఆల్ ఆఫ్ పీపుల్ ని కేర్ తీసుకోవచ్చు అనేది బాగా నచ్చింది. దాంతో పాటుగా నన్ను కేర్ తీసుకునేవాళ్ళు, స్టడీ తక్కువగా ఉన్నా కానీ, నార్మల్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చినా కానీ నన్ను తీర్చిదిద్దడానికి లాట్స్ ఆఫ్ లీడర్షిప్ ఇక్కడ ఏదో రెడీగా ఉన్నారనమాట. వాళ్ళందరి సహకారంతో నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని లాట్ ఆఫ్ పీపుల్ కి హెల్ప్ చేయడం వల్ల నేను తక్కువ కాలంలో ఇక్కడ గ్రోత్ చూడగలిగాను. ఫ్యామిలీకి టైం ఇవ్వగలుగుతున్నాను, హ్యాపీనెస్ కి, ఎంజాయ్మెంట్ కు చాలా టైం ఇవ్వగలుగుతున్నాను. ఇప్పటికీ ఒకప్పుడు నేను ఎర్రబస్ ఎక్కాలంటే చాలా కష్టంగా ఉండేది. టికెట్ కి డబ్బులు ఫేర్ చేయబడుతుంది అని చెప్పేసి నేను లారీలో వెళ్ళేవాడిని. కానీ ఇప్పుడు చాలా లగ్జరీగా, చాలా హ్యాపీ అనిపిస్తా ఉంది. ఇప్పటికీ 10 times 10 దేశాలు డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్ళాను. 17 times నేను అబ్రాడ్ ట్రావెల్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. కంపెనీ వెకేషన్ ఇప్పటికీ నేను 7 time కంపెనీ వెకేషన్ క్వాలిఫై అయ్యాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి లైఫ్ ఒకటి నాకు వస్తుందని అనుకోలేదు. కానీ ఇక్కడ కంపెనీ కావచ్చు, లీడర్షిప్ కావచ్చు, ఇవన్నీ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇలా ఇప్పుడు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తా ఉన్నాను. టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నాము. ఎప్పుడైతే నేను ఈ గ్రూప్ లో కంటిన్యూగా ప్రతి ఒక్క ట్రైనింగ్ అటెండ్ అవుతూ ప్రతి ఒక్క ప్రమోషన్ అర్థం చేసుకుని హై లెవెల్ ప్రమోషన్ కి రీచ్ అయ్యేదానికి ట్రై చేయడం వల్ల నాకు ఇలాంటి అవకాశం చిక్కింది. దీని అంతటికీ కారణం నాకు వెనకాల ఉండి నన్ను గైడ్ చేస్తున్నటువంటి నా కోచెస్, నా మెంటర్స్, ఆల్ ఆఫ్ ఏపీ, తెలంగాణ అండ్ ఇండియా లీడర్షిప్ అందరికి కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేసి తీర్చిదిద్దిన వాళ్ళనమాట. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఈ రోజు సెషన్ ని ముందుకు తీసుకెళ్ళడానికి వన్ ఆఫ్ ద గుడ్ ఫ్రెండ్ అండ్ మెంటర్. చాలా హ్యాపీగా ఉంది. చాలా లాట్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఆయన దగ్గర నుంచి నేను తీసుకున్నాను. చాలా గ్రాటిట్యూడ్. ఈ రోజు నాకు ఆయన ఇన్వైట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉండింది. ఎందుకంటే లాస్ట్ 14 years నుంచి చూస్తా ఉన్నాను. మంచి ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్, ఏమంటారంటే లెక్చరర్ బ్యాక్గ్రౌండ్ తో ఉండి, మంచి స్టడీతో ఉండి, ఎడ్యుకేషన్ తో ఉండి, ఇలాంటి వాళ్ళు కూడా హెర్బ్ చేస్తున్నారు అంటే నేను కూడా చేయొచ్చు అనే నమ్మకాన్ని కలిగించిన పాస్టర్ అనమాట. లాస్ట్ 16 years నుంచి ఈ కమ్యూనిటీతో అసోసియేట్ అయి ఉన్నారు. చాలా మంది లీడర్స్ ని తయారు చేశారు. చాలా హ్యాపీగా ఉండింది. ఆ పర్సన్ నేను ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. మీ అందరి సహకారంతోనే. అందరు ఎక్సైటెడ్ తో ఉన్నారా? రెడీగా ఉన్నారా? పెన్ బుక్ పెట్టుకొని రెడీగా ఉండండి. ఎందుకు అంటే చాలా మందికి ఆదర్శం అన్నమాట. చాలా మంది పీపుల్ కి లీడర్షిప్ గా తయారు చేశారు. సీనియర్ వెల్నెస్ కోచ్, 7,500 RO మిలియనర్ టీమ్ మెంబర్, సూన్ గోయింగ్ టు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ టీమ్ మెంబర్, మిస్టర్ కృష్ణ సార్, ప్లీజ్ కమ్ టు ద స్క్రీన్. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఇన్విటేషన్. నమస్తే అందరికి. ఐ హోప్ అందరు కూడా సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారు ఈ రోజు ఈవెంట్ కోసం. అండ్ నా పేరు వచ్చేసి కృష్ణ అండి. నేను మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ గ్రూప్ కి స్టార్ట్ అయ్యేసి 16 years కంప్లీట్ అయ్యి, నేను వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ గా, లెక్చరర్ గా జాబ్ చేశాను. అండ్ ఈ జాబ్ లో ఉన్న టైంలో, ఇది నా వ్యక్తిగతమైన రిజల్ట్స్ అండి, అందరూ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అండ్ ఎవరు కూడా ఫొటోస్, వీడియోస్ తీసుకోవద్దు. అండ్ దిస్ వాజ్ మీ 2002లో ఇలా లెక్చరర్ గా ఉన్నప్పుడు టైం ప్రెషర్, వర్క్ ప్రెషర్, ఈ ప్రెషర్ వల్ల నేను నా ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ ప్రాపర్ గా ఉండేది కాదు. దాంతో నేను వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాను. వెయిట్ రిలేటెడ్ అనేక సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి. దాని తర్వాత నాకు ఇంకా ప్రిన్సిపల్ గా ప్రమోషన్ వచ్చింది. ఈ ప్రమోషన్ కన్నా ముందు నేను రకరకాల ఛాలెంజెస్ తో ఉన్నా. నేను ఇలాంటి టైంలో నేను నా కోచ్ హెల్ప్ తోని ఈ వండర్ఫుల్ న్యూట్రిషన్ తీసుకోవడంతో 135 days లో 16 kilos బరువు తగ్గాను. బరువు వల్ల ఉన్న అనేక రిలేటెడ్ సమస్యల నుంచి. ఎస్ సార్. నీ స్క్రీన్ అనేది స్లైడ్ ఫుల్ వ్యూ లో పెట్టలేదు. ఒక్కసారి సెలెక్ట్ చేయరా? అది లైక్ గ్యాలరీ వ్యూ లో కనపడుతుంది. ఓకే సార్, వన్ సెకండ్. అది సి one minute sir. Yeah. Sir, is it okay now? Yeah, clear sir, thank you. Yes. All these are my self result, నా మిస్సెస్ రిజల్ట్ అండ్ నా పిల్లల రిజల్ట్స్. నా కొడుకు జస్ట్ 4th class లో ఉండేది నేను షేక్ స్టార్ట్ చేసినప్పుడు. నా కూతురు 7th class లో ఉండేది. వండర్ఫుల్ రిజల్ట్స్ తీసుకున్న మా ఫ్యామిలీలో మోర్ దెన్ చాలా మంది మీ న్యూట్రిషన్ తీసుకుంటా ఉన్నాం. ఎప్పుడైతే మేము వండర్ఫుల్ రిజల్ట్స్ తీసుకుంటా ఉన్నామో, మేము నాకు మొదట్లో ఈ గ్రూప్ ఎలా ముందుకెళ్తుందో నాకు అర్థమయ్యేది కాదు. నేను ఒక కస్టమర్గా వచ్చాను. నన్ను పీపుల్ అడుగుతా ఉన్నప్పుడు నేను నా కోచ్కు పరిచయం చేస్తూ మెల్లిమెల్లిగా నేను అసోసియేట్గా మారాను. కానీ నాకు అంతగా టైం ఉండేది కాదు. ఈ టైం లేని పరిస్థితిలో కూడా నేను కమిటెడ్గా నేను ఎక్కువ మందికి హెల్ప్ చేయాలన్న ఆలోచన అయితే ఉండేది. బట్ ఎప్పుడైతే నేను నా గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ జాబ్కు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానో, అప్పటి నుండి నేను ఇంకా చాలా బాగా ఎక్కువ మందికి హెల్ప్ చేసే కార్యక్రమంలో ఉన్నా నేను. అండ్ ఈ క్రమంలో మేము డైలీ నా టీంతో కలిసి చాలా మంది దగ్గర కలుస్తూ ఉంటాం. వాళ్ళకి ఈ గుడ్ హెల్త్ గురించి, న్యూట్రిషన్ గురించి వండర్ఫుల్ గా సెంటర్ కి ఇన్వైట్ చేస్తూ ఉంటాం. ఈ సెంటర్ కి ఇన్వైట్ చేసే క్రమం లోపల వాళ్ళకి ఒక వండర్ఫుల్ అట్మాస్ఫియర్ సెంటర్ లో క్రియేట్ చేస్తూ ఉంటాం. ఈ సెంటర్ లో దొరికే అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో పీపుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే పీపుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళు మాతో పాటుగా కొనసాగుతూ ఉంటారు. ఇలా న్యూట్రిషన్ సెంటర్ లో అనేక రికగ్నిషన్ ప్రోగ్రామ్స్, కలర్స్ డే అంటూ ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ ఫొటోస్ ఎందుకు చూపిస్తున్నానంటే, నా బిఫోర్ ప్రొఫెషన్ లో ఇలాంటి ఫోటో దిగే ధైర్యం కూడా లేదు నాకు అసలుకి. ఎందుకంటే ఏ స్టూడెంట్స్ ఎక్కడ ఎలా చూస్తారో అన్న ఫీల్ ఉండేది. బట్ ఇప్పుడైతే ఈ గ్రూప్ తో పాటు మమేకమైన తర్వాత ఫ్యామిలీ డేలో మేము వండర్ఫుల్ గా పీపుల్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అండ్ నాకు చారిటీ అంటే ఇష్టం. బట్ నా
పర్స్ పర్మిట్ చేసేది కాదు, నా శాలరీ పర్మిట్ చేసేది కాదు. బట్ గ్రూప్తోకి వచ్చిన తర్వాత హ్యాపీగా మార్క్యూస్ డే సందర్భంగా మేము చాలా మటుకు ఎక్కువ మటుకు చారిటీ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. ఈ క్రమంలో టీం పెరుగుతూ ఉంది, నా టీం సైజ్ పెరుగుతూ ఉంది, నా పర్సనల్ వర్క్ పెరుగుతూ ఉంది. ఇలా పెరిగే క్రమంలో ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్కి, ఇంటర్నేషనల్ వెకేషన్స్కి క్వాలిఫై కావడం జరిగింది. ఇలా బ్యాంకాక్, హాంకాంగ్, దుబాయ్ ఇలా డిఫరెంట్ వెకేషన్స్ కి క్వాలిఫై అవుతా ఉన్నాం. ఇలా ఎప్పుడైతే వెకేషన్స్ క్వాలిఫై అవుతా ఉన్నామో ఇవేం మా పర్సనల్ ట్రిప్స్. యాక్చువల్లీ నాకు ఈ గ్రూప్ కి రాకన్నా ముందు అసలు టైం ఉండేది కాదు, మనీ సరిపోయేది కాదు. ఫ్యామిలీకి ఏదన్నా వెకేషన్ ఇద్దామంటే కూడా అసలు వీలుండే పరిస్థితి ఉండేది కాదు. నా పిల్లల్ని అడిగే వాళ్ళని నేను, మీరు పెద్దగా ఈ జాబ్ చేస్తున్న తర్వాత ఎప్పుడైనా మమ్మల్ని ఫారిన్ తీసుకెళ్ళమని. బట్ ఈ గ్రూప్ తో ఎప్పుడైతే ముందుకెళ్తా ఉన్నామో మంచి అవకాశాలు దొరుకుతా ఉన్నాయి. అండ్ మన కోరికలను ఎట్లా బెటర్ గా తీర్చుకోవాలన్న విషయం అర్థమవుతా ఉంది. ఇలా వన్ బై వన్ వెకేషన్స్ కి క్వాలిఫై అవుతా ఉన్నాం. అండ్ పర్సనల్ ట్రిప్స్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇదే క్రమంలో నాకు హానర్స్ కి వెళ్ళే అవకాశం దొరికింది. ఎప్పుడైతే హానర్స్ కి వెళ్ళడం జరిగిందో క్లారిటీ దొరికింది బిజినెస్ పైన. అండ్ హెర్బలైఫ్ యొక్క విశ్వరూపం ఇక్కడ కనిపించింది. యాక్చువల్లీ ఎందుకు హెర్బలైఫ్ చేయాలన్న విషయం ఇక్కడ చాలా క్లారిటీ దొరికింది. హానర్స్ లో డిఫరెంట్ లీడర్షిప్ ని ఎప్పుడైతే మనం చూస్తా ఉన్నామో నమ్మకం అనేది చాలా పెరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే హానర్స్కి వెళ్ళొచ్చానో నా బిజినెస్ లో చాలా గ్రోత్ వచ్చింది. అండ్ ఈ అవకాశం అయితే చాలా అద్భుతం అనిపించింది నాకు. హానర్స్కి వెళ్ళిన సందర్భంలో మేము మా లీడర్షిప్ హెల్ప్ తోని ఇలా విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన సిఇఓ గారితో కూడా కలిసి మాట్లాడడం, బెంగళూరులో ఈ అవకాశం ఇప్పించినందుకు కార్పొరేట్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్స్ లో డిఫరెంట్ వేదికల పైన రికగ్నిషన్ తీసుకోవడం అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ముందు ఎక్కడ కూడా ఇలాంటి రికగ్నిషన్ ఉండేవి కాదు, ఎక్కడ ఇలాంటి అట్మాస్ఫియరే ఉండేది కాదు. ఎప్పుడు చూసినా ప్రెషర్, ఎప్పుడు చూసినా టైం వెనకాల పరిగెత్తడం, ఎప్పుడు చూసినా మనీ సరిపోకుండా ఉండడం వల్ల ఫ్యామిలీకి సరిపోయిన టైం ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు పని చేసినా కూడా ఫ్యామిలీ నడపడం ఇబ్బందిగా ఉండేది. అలాంటి టైంలో నాకు ఒక వరం మాదిరిగా ఈ గ్రూప్ పరిచయం అయింది, కోచ్ ఆప్షన్ పరిచయం అయింది. దాంతో నేను ఇలా టైం బై టైం ఎప్పుడైతే నేర్చుకుంటూ మేము ముందుకెళ్తా ఉన్నప్పుడు ఇలాంటి అవకాశాలు దొరుకుతా ఉన్నాయి. నా మిస్సెస్ కూడా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా జాబ్ చేసేది, తను జాబ్ వదిలేసింది, నేను జాబ్ వదిలేసాను. ఈరోజు ఇద్దరం కలిసి హ్యాపీగా హెర్బలైఫ్ కోచెస్ గా, అసోసియేట్స్ గా వండర్ఫుల్ గా ఉంటున్నాం. ఈ క్రమంలో మా టెస్టిమనీ షేర్ చేసే అవకాశం, మా వర్క్ ని షేర్ చేసే అవకాశం ఎక్స్ట్రావాగాంజాలో స్పీకర్ గా దొరికింది. ఇవన్నీ ఎవరి ద్వారా వీలైందంటే మా కోచెస్, మా అప్లయన్స్, మా మెంటర్స్, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎప్పుడైతే మనం వర్క్ చేస్తూ ఉంటామో ఏం రావాలో అది వస్తూ ఉంటుంది గ్యారంటీగా. వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వర్క్ చేయాలంటే దానికి మనకు తగినటువంటి ప్రమోషన్స్ ఉండాలి. ఆ ప్రమోషన్స్ లో మనం ప్రమోట్ కావాలన్న ఆలోచన మనకు రావాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మనం వర్క్ ఎందుకు చేయాలన్న దానికి ఒక రీజన్ దొరుకుతుంది. నాకు బిజినెస్ లో తొలినాళ్ళలో ఫోకస్ లేదు, కానీ ఫోకస్ ఎప్పుడైతే వచ్చిందో నేను ప్రతి ఈవెంట్ లో హై లెవెల్ వీటిలో నేను క్వాలిఫై కావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాను. కంపెనీ ఏ ప్రమోషన్ ఇచ్చినప్పటికీ కూడా ఆ ప్రమోషన్ లో నేను ఖచ్చితంగా ఉండాలని అనుకుంటా ఉంటాను. అలాగే నా టీం కూడా ఈ ప్రమోషన్స్ ఎట్లా క్వాలిఫై కావాలన్న విషయాన్ని వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను. దీంతో నా పర్సనల్ బిజినెస్ పెరగడంతో పాటు టీమ్ బిజినెస్ కూడా పెరుగుతూ ఉంది. అందుకే ప్రతి ఒక్కరం కూడా మన సక్సెస్ ని మనమే ఇమాజిన్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలని, దానికి తగిన వర్క్ చేయాలి, ఆ వర్క్ ప్లాన్ చేసుకోవాలి. ఇలా వర్క్ ప్లాన్ నేను నా టీంతో కలిసి చేసుకోవడం వల్ల నా ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతూ ఉంది, పిన్ గ్రోత్ వస్తూ ఉంది, అండ్ హ్యాపీనెస్ దొరుకుతూ ఉంది. హెర్బలైఫ్ లో ఉన్న హ్యాపీనెస్ ఏంది అంటే మనం ఒక్కరమే ఎదిగడం కాదు, మనతో పాటు మన టీంలో ఉన్న చాలా మంది ఎదగడం ఏదైతే జరుగుతూ ఉందో దీనివల్ల మనం వండర్ఫుల్ గా మారడానికి అవకాశం దొరికింది. ఇలా ఎప్పుడైతే ప్రమోషన్స్ అర్థం చేసుకుంటున్నాం, ఈవెంట్స్ అర్థం చేసుకుంటున్నాం, అండ్ ఈ ఈవెంట్స్ వెనకాల మన గ్రోత్ ఎలా ఉంది అన్న విషయాన్ని అర్థం చేసుకుంటా ఉన్నాం, ప్రతి ప్రమోషన్ కి క్వాలిఫై కావాలన్న ఆలోచనను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈరోజు వచ్చేసి మనకి నాన్ ట్యాప్ టీమ్ రిట్రీట్. ఈ నాన్ ట్యాప్ టీమ్ రిట్రీట్ ఎవరైతే ఫోకస్ పెట్టి వర్క్ చేస్తా ఉన్నారో దీని క్వాలిఫికేషన్ పీరియడ్ వచ్చేసి ఆగస్ట్ 2025 నుంచి జనవరి 2026, అంటే ఈ నెల. ఇక్కడ లెవెల్ 1 అండ్ లెవెల్ 2 లో మనకి ప్రమోషన్ ఉంది. ఈ లెవెల్ 1 అండ్ లెవెల్ 2 లో చూసినట్లయితే ఈ 6 months లో ఎవరైతే 21,000 టోటల్ వాల్యూమ్ పాయింట్స్ చేస్తారో. సారీ కృష్ణ గారు, సారీ టు కట్ యూ. మీ స్క్రీన్ అంటే పీపీటీ కనపడట్లేదు, స్లైడ్ కనపడట్లేదు. ఎస్ సార్, మళ్ళీ ఒకసారి ఇక్కడ ఏదో సంథింగ్.
సార్ ఇస్ ఇట్ ఓకేనా సార్? Yes, sir, it is visible. Thank you. ఎస్. ఒక్కసారి క్వాలిఫికేషన్ పీరియడ్ ను అండ్ క్వాలిఫికేషన్స్ ఒకసారి అందరూ గమనించండి. ది సూపర్వైజర్స్ అండ్ అబో ఎవరైనా దీన్ని క్వాలిఫై కావచ్చు, నాన్ ట్యాప్ టీమ్ గా ఉన్న వాళ్ళు. ట్యాప్ టీమ్స్ కి ఇది అవకాశం కాదు. అయితే ఇక్కడ ఆగస్ట్ 2025 నుంచి జనవరి 2026 అంటే దిస్ ఇస్ ద లాస్ట్ మంత్ టు క్వాలిఫై దిస్ వన్. దీనికి క్వాలిఫై కావడం కోసం ఇది లాస్ట్ మంత్. దీని ఒక రిమైండర్ కాల్ గా మీరు అనుకోండి. అండ్ లెవెల్ 1 కు క్వాలిఫై కావాలనుకున్న వాళ్ళు 21,000 టోటల్ వాల్యూమ్ పాయింట్స్ డ్యూరింగ్ ది క్వాలిఫికేషన్ పీరియడ్ చేసుకోవాలి. అలాగే లెవెల్ 2 కు ఎవరైతే క్వాలిఫై కావాలనుకుంటున్నారో 25,000 టోటల్ వాల్యూమ్ పాయింట్స్ కంప్లీట్ కావాలి. అండ్ అడిషన్ గా లెవెల్ 2 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి రివార్డ్ దొరుకుతుంది. ఇక్కడ దీనికి ఎప్పుడైతే మనం క్వాలిఫై అవుతా ఉంటామో వండర్ఫుల్ గా కంపెనీ ద్వారా మనకు ఇండియా లెవెల్లో మనకు ఒక రీట్రీట్ అనేది దొరుకుతూ ఉంటది. ఎప్పుడైతే రివార్డ్ అండ్ రీట్రీట్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటామో మన లైఫ్ లో కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన ఫ్యామిలీస్ మనను గుర్తిస్తూ ఉన్నారు, మన చుట్టుపక్కల వాళ్ళు మనం గుర్తిస్తూ ఉంటారు. వీళ్ళు ఏదో సంథింగ్ డిఫరెంట్ గా చేస్తూ ఉన్నారు, అందుకే వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారన్న విషయం అర్థమైనప్పుడు మన బిజినెస్ లోకి ఎక్కువ మంది రావడానికి అవకాశం అనేది దొరుకుతూ ఉంటది. అలా ఇక్కడ ఎప్పుడైతే నాన్ ట్యాప్ టీమ్ రీట్రీట్ కోసం పనిచేస్తున్న వాళ్ళు మెల్లిమెల్లిగా వాళ్ళ పిన్ లెవెల్స్ ను కూడా మార్చుకోనికి అవకాశం దొరుకుతుంది. అండ్ ఇందాక ప్రోమో వీడియోలో మనం చూసినప్పుడు అందరి వాళ్ళ ఒపీనియన్ చెప్పిన దాంట్లో అర్థమైంది ఏంటంటే, నేను నాన్ ట్యాప్ టీమ్ రీట్రీట్ క్వాలిఫై అవుతూ ఇండియా వెకేషన్ కూడా క్వాలిఫై అవుతాను, ఆ నమ్మకం నాకు వచ్చిందని అటెండీస్ చెప్పడం జరిగింది. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఒకసారి మీరు గమనించుకోవాలి. ఎప్పుడైతే ఫస్ట్ లెవెల్లో మెల్లిమెల్లిగా మన లైఫ్ స్టైల్ ని బెటర్ చేసుకోవడానికి రీట్రీట్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతా ఉంటాయి. చూద్దాం, కొంతమంది ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏ రకంగా ఈ బిజినెస్ వాళ్ళ గ్రోత్ కోసం నాన్ ట్యాప్ టీమ్ రీట్రీట్ హెల్ప్ అయిందన్న విషయాన్ని చూస్తాను. మొదటిగా నేను ఒకరితో మాట్లాడాలనుకుంటున్నాను. వెల్కమ్ స్వర్ణ అరుణ్. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే అందరికి. నా పేరు స్వర్ణ అరుణ్ సార్. నేను ఈ గ్రూప్ కి పరిచయం 5 సంవత్సరాలన్నర అవుతుంది. సార్ కి లైఫ్ స్టైల్ కరెక్షన్స్ కరెక్ట్ లేక తను కొంచెం హెల్త్ ఛాలెంజెస్ వచ్చి బెడ్ రీడర్ గా ఉండే టైంలో మాకు సెకండ్ ఆపరేషన్ అనేది మా కోచ్ ద్వారా పరిచయం అయింది. అయితే మాకు సంవత్సరంన్నర పాటు చాలా ఇబ్బందులతోనే ఉన్నాం సార్. ఎట్లాంటి గ్రోత్ అనేది లేదంటే అసలు ఉంటామా లేదా కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. కానీ గ్రూప్ కి పరిచయం అయినాక మంచి హెల్త్ రిజల్ట్స్ తీసుకుంటూ నాన్ ట్యాప్ టీమ్ వెకేషన్ కి క్వాలిఫై అయినాము. చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాన్ ట్యాప్ టీమ్ వెకేషన్ కి క్వాలిఫై కావడం. అక్కడ ఇచ్చిన కంపెనీ ఏదైతే ట్రీట్మెంట్ ఇచ్చిందో చాలా హ్యాపీ అనిపించింది. మా ఇద్దరికి చాలా బాగా నచ్చింది సార్. సార్ వచ్చేసి అసలు ఎక్కడ వెళ్ళలేని పరిస్థితిలో నుంచి ఒక్కసారిగా అంత పెద్ద హోటల్లో స్టే చేయడం, అక్కడ ఉన్న మంచి రికగ్నిషన్స్ తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. దాంతో పాటు వాల్యూమ్స్ గ్రోత్ చేసుకోగలుగుతున్నాం. మేము మెల్లిమెల్లిగా టీమ్ అనేది బిల్డ్ చేసుకున్నాం సార్. ఈ నాన్ ట్యాప్ టీమ్ వెకేషన్ కి క్వాలిఫై అయిన తర్వాత లాస్ట్ టైం నాన్ ట్యాప్ టీమ్ వెకేషన్ కి వర్క్ చేసినప్పుడు మా పిన్ను ఒకేసారిగా చేంజ్ అయింది, యాక్టివ్ ఆల్ టీమ్ అవడం జరిగింది. ఈసారి కూడా అంటే అక్కడ మేము గ్రాండ్ సీతారా హోటల్లో స్టే చేసినాం కదా సార్. మేము గ్రాండ్ సీతారా హోటల్ బోర్డు బ్యాక్ సైడ్ గా నించుని ఫొటోస్ దిగినా కొన్ని స్టేటస్ లో పెట్టుకున్నాం సార్. అంటే ఇందులో ఉంటే ఇంత మంచి మంచి హోటల్స్ లో స్టే చేయగలుగుతుందా అని నేను పిలిస్తే రాని వాళ్ళు పిలవకుండా వచ్చేసి నా టీం చాలా గ్రోత్ అయింది సార్. దాని ద్వారా వాల్యూమ్స్ పెరిగి ఈ మంత్ కూడా నేను నా యాక్టివ్ ఆల్ టీమ్ కంప్లీట్ చేసుకున్నా సార్. ఈ నాన్ ట్యాప్ టీమ్ రీట్రీట్ కి క్వాలిఫై అయ్యే ప్రాసెస్ లోనే యాక్టివ్ ఆల్ టీమ్ కూడా కంప్లీట్ చేసుకున్నా సార్. నాకు నమ్మకం ఉంది 3 months లో మళ్ళీ నేను గెట్ టీమ్ కంప్లీట్ చేసుకొని ఇంటర్నేషనల్ వెకేషన్ కూడా క్వాలిఫై అవుతానని గట్టి నమ్మకం ఉంది సార్. సార్ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. నాన్ ట్యాప్ టీమ్ రీట్రీట్ మీకు ఏ రకంగా హెల్ప్ అయింది? వీడియో రావాలి సార్. సార్ ఒకసారి వీడియో పర్మిషన్ ఇస్తారా? గణేష్, సంజీవ్ ప్యాన్ లిస్ట్ లో నేమ్ ఏముంది? శివలీల ఆనంద్. ఒకసారి హ్యాండ్ రేజ్ చేయరా? ఎస్ 178 అని ఉంటుంది చూడు గణేష్. ఓకే ఓకే ఇట్స్ ఎస్ సార్.
నమస్తే సార్, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. నాకు ఈ గ్రూప్ పరిచయం అయి 5.5 years అవుతుంది, 5 సంవత్సరాలన్నర అవుతుంది. బిఫోర్ ఈ గ్రూప్ పరిచయం కాకముందు నేను ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ కార్ మెకానిక్. నేను ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు ఏదైతే నేను వర్క్ చేసే ప్రాసెస్ ఉందో నైట్ టైం, డే టైం ఒకటే కాకుండా నైట్ టైం డ్రైవింగ్కి వెళ్ళేవాడిని అనమాట. చాలా హార్డ్ వర్క్ చేసేవాడిని. అక్కడ ఎక్కడ రికగ్నిషన్ దొరికేది కాదు, నాకు ఇంత హ్యాపీనెస్ ఉండేది కాదు. మా కోచ్తో ఎప్పుడైతే ఈ గ్రూప్ పరిచయం అయిందో, నాకు ఈ గ్రూప్ పరిచయం అయిన తర్వాత ది బెస్ట్ వెయిట్ లాస్ రిజల్ట్స్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే నేను బెస్ట్ రిజల్ట్స్ తీసుకోవడంతో పాటు కోచ్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ మందికి హెల్ప్ చేస్తూ నేను యాజ్ ఎ టీమ్గా ఉన్నప్పుడు నేను నాన్ ట్యాప్టింగ్ రీట్రీట్కి క్వాలిఫై కావడం జరిగింది. ఆ నాన్ ట్యాప్టింగ్ రీట్రీట్కి ఎప్పుడైతే క్వాలిఫై అయ్యానో ఆ ప్రాసెస్లో నా పర్సనల్ వాల్యూ పెరుగుతూ ఇప్పుడు నేను యాక్టివ్ టీమ్ కావడానికి నాకు చాలా బాగా హెల్ప్ అయింది సార్. అది నిజంగా బిఫోర్ నా లైఫ్లో ఎక్కడ కూడా నేను డబ్బులు పెట్టి బయట టిఫిన్ చేద్దామన్న స్తోమత కూడా లేని స్టేజ్ నుంచి ఈరోజు నేను పెద్ద పెద్ద 5-star హోటల్లో స్టే చేయడం, నా వాట్సాప్ స్టేటస్ చూసి చాలా పెద్దవాళ్ళు కూడా ఏంది సినీ స్టార్ స్టే చేసే హోటల్లో మీరు ఉండడం ఏంది, ఎక్కడ నువ్వు కార్ మెకానిక్, ఎక్కడ ఎలా లైఫ్ టర్న్ అయింది అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉండడంలో ఇట్లా ఎక్కువ మందికి హెల్ప్ చేస్తూ నా ప్రాసెస్లో యాక్టివ్ వర్కింగ్ కంప్లీట్ అవుతుంది. చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. అందరూ ఒకసారి గమనించుకోండి, ఎప్పుడైతే ఏదైనా ఒక ప్రమోషన్ గోల్గా పెట్టుకొని మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. డెఫినెట్లీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూసిన 2 టెస్టిమోనీస్లో కూడా వాళ్ళు ఎప్పుడైతే ఒక ప్రమోషన్ని ధ్యాసగా పెట్టుకొని పనిచేయడం స్టార్ట్ చేశారో వాళ్ళ లోపల చాలా చేంజెస్ వచ్చాయి. సో డెఫినెట్లీ ఈ నాన్ ట్యాప్ టీమ్ రీట్రీట్ ఇది ఫైనల్ మంత్ కాబట్టి దయచేసి ఇంకెవరైనా మీ వాల్యూమ్స్ ఏమైనా కొద్దిపాటిగా మిగిలి ఉన్నాయా చూసుకొని కంప్లీట్ చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే మనము వండర్ఫుల్ నాన్ ట్యాప్ టీమ్ రీట్రీట్ ఎవరైతే రౌండ్ 2 క్వాలిఫై అవుతున్నారో వీళ్ళ గోవాలో వండర్ఫుల్ ప్లేస్లో మనకి కంపెనీ వెకేషన్ రీట్రీట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రీట్రీట్ సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎప్పుడైతే మనము ఇలాంటి హై లెవెల్ లైఫ్ స్టైల్ పెరిగే కార్యక్రమాల్లో మనం కనిపిస్తూ ఉంటామో మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దాంతో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం అనేది దొరుకుతూ ఉంటుంది. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. డెఫినెట్లీ మీరు ఇంకా ఏమైనా వాల్యూమ్ పాయింట్స్ కొన్నిపాటి మిగిలి ఉన్నా కూడా ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసుకొని ఈ నాన్ ట్యాప్ టీమ్ రిట్రీట్కి క్వాలిఫై కావడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేయండి. అదేవిధంగా ఇందాక మనం చాలాసార్లు వింటా ఉన్నాం సూపర్వైజర్ రీక్వాలిఫికేషన్ గురించి. మన 50% రీటైన్ కావడం, టీమ్ రీటైన్ కావడం అనే దానికి మనకి రీక్వాలిఫికేషన్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ రీక్వాలిఫికేషన్ పీరియడ్ వచ్చేసి February 1 నుంచి January 31 వరకు ఉంటుంది. అంటే రీక్వాలిఫికేషన్ కోసం కూడా ఇదే ఫైనల్ మంత్. మనం టీంతో పాటు రీక్వాలిఫై కావాలంటే 4K మెథడ్లో 1 month or 2 months లోపల 4000 వాల్యూమ్ పాయింట్స్ కావాలి. అదేవిధంగా లేదంటే సంవత్సరం మొత్తంలో అన్ఎన్కంబర్డ్ వాల్యూమ్ పాయింట్స్ 10,000 ఉన్నట్లయితే మనం మన టీంతో పాటుగా రీక్వాలిఫై కావచ్చు. ఇన్ కేస్ టీమ్ లేకున్నప్పుడు 2K మెథడ్లో కూడా రీక్వాలిఫికేషన్ కావడానికి ఆస్కారం ఉంది. డెఫినెట్లీ మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఈ కాల్ అయిపోయిన తర్వాత మీరు మీ రీక్వాలిఫికేషన్ స్టేటస్ను చూసుకోండి. ఒకవేళ మీకు క్లారిటీ లేదనుకున్నప్పుడు మీ అప్లైన్తో కానివ్వండి, కంపెనీతో కానీ మాట్లాడి మీ రీక్వాలిఫికేషన్ ఏంటి, ఇంకా ఏంటి మన మిగిలి ఉందా అన్న విషయాన్ని చూసుకొని కంప్లీట్ చేసుకోగలిగితే మీరు వండర్ఫుల్ ప్రపంచంలోని బెస్ట్ న్యూట్రిషన్ అండ్ ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీలో మీరు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ మనకి ఎక్స్ట్రావేగాంజా. ఎక్స్ట్రావేగాంజాని ఏమంటారు అంటే బర్త్ ప్లేస్ ఆఫ్ ప్రెసిడెంట్ టీమ్స్ అంటారు. నేనేం చెప్తానంటే ప్రెసిడెంట్ టీం కావాలంటే ప్రతి అసోసియేట్ కూడా ప్రెసిడెంట్ టీం కావాలన్న ఆలోచన ఉంటుంది. ప్రెసిడెంట్ టీం కావాలంటే ఖచ్చితంగా ఎక్స్ట్రావేగాంజా చూడాల్సిందే. ఈ ఎక్స్ట్రావేగాంజా క్వాలిఫికేషన్ పీరియడ్ వచ్చేసి మనకి October 2025 నుంచి March 2026 వరకు ఉంటుంది. దీంట్లో సూపర్వైజర్స్ అండ్ అబోవ్ ఎవరైతే ఉన్నారో 3000 టోటల్ వాల్యూమ్ పాయింట్స్ ఎనీ 3 months 200 PPV ఉండాలి దీంట్లో జనరల్ క్వాలిఫికేషన్కి. అయితే ఎవరైతే సూపర్వైజర్స్ అండ్ అబోవ్ యాక్టివ్ సూపర్వైజర్ ట్రైనింగ్ క్వాలిఫై కావాలంటే ఈ నెల 2500 వాల్యూమ్ పాయింట్స్ అంటే వెరీ ఇంపార్టెంట్. January, February, March ఈ 3 నెలలు 2500 వాల్యూమ్ పాయింట్స్ కంప్లీట్ చేసుకోగలిగితే మీరు యాక్టివ్ సూపర్వైజర్ ట్రైనింగ్ కి క్వాలిఫై అవుతారు. లీడర్షిప్ ట్రైనింగ్ క్వాలిఫై కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాక్టివ్ టీమ్ అండ్ అబోవ్ ఈ లీడర్షిప్ క్వాలిఫై అవుతారు, ట్రైనింగ్ క్వాలిఫై అవుతారు. ఇందులో ఖచ్చితంగా మనకు వాల్యూమ్ రిబేట్ 1000 వాల్యూమ్ రిబేట్ కి మనం రీచ్ కావాల్సి ఉంటుంది ఈ లీడర్షిప్ ట్రైనింగ్ క్వాలిఫై కావడం కోసం. అలాగే పార్టీ క్వాలిఫికేషన్ కోసం 3 months క్వాలిఫికేషన్ పీరియడ్ లో 3 months 5000 వాల్యూమ్ పాయింట్స్ కంప్లీట్
కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ విఐపి సీటింగ్ కోసం అయితే 4 months చేయాల్సి ఉంటుంది. ఎవరైతే లాస్ట్ మంత్ లో 5,000 తో స్టార్ట్ చేస్తారో ఈ నెక్స్ట్ 3 months కూడా మీరు 5,000 వాల్యూమ్ పాయింట్స్ తో కంటిన్యూ చేసుకోగలిగితే విఐపి సీటింగ్ లో ఉండడానికి ఆస్కారం ఉంది. ఈ నెల నుంచి 5,000 ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వీళ్ళ పార్టీలో కూడా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి మీ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా చూసుకోండి. అట్లాగే ఇండియా వెకేషన్, నా ఇండియా వెకేషన్ ఆల్రెడీ నెక్స్ట్ 2025-26 వెకేషన్ అవుతుందో 4th లెవెల్ కి క్వాలిఫై అయిపోయాను నేను. అండ్ వెకేషన్స్ ఎప్పుడైతే క్వాలిఫై అవుతా ఉంటామో మనకు ఫస్ట్ లైన్స్ మోర్ గా బిల్డ్ అవుతా ఉంటారు. సో దీనికి సంబంధించి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఇలా మనకు డిఫరెంట్ లెవెల్స్ లో ఉంది. లెవెల్ 1, లెవెల్ 2 కి మనకు వియత్నాం కి ఇస్తున్నారు. అండ్ లెవెల్ 4 అండ్ లెవెల్ 3 అండ్ లెవెల్ 4 కి జార్జియా ఇస్తున్నారు. సూపర్, ఇది ఈ ప్లేసెస్ వండర్ఫుల్ గా ఉంటాయి. దీనికి సూపర్వైజ్ అండ్ అబో ఇయర్ లాంగ్ మొత్తం ఈ నెల లాస్ట్ ఇది ఇయర్ లాంగ్ లో 70,000 వాల్యూమ్ పాయింట్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారో లెవెల్ 1 కు క్వాలిఫై అవుతారు. 80,000 టోటల్ వాల్యూమ్ పాయింట్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారో లెవెల్ 2 క్వాలిఫై అవుతారు. అదేవిధంగా 1 lakh వాల్యూమ్ పాయింట్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు లెవెల్ 3 కి అండ్ 1,10,000 వాల్యూమ్ పాయింట్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు లెవెల్ 4 కు క్వాలిఫై అవుతారు. ఇందులో మనకు 3 times యాక్టివ్ వరల్డ్ టీమ్ అయ్యామనుకోండి మనకు 15,000 రిబేట్ దొరుకుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి క్వాలిఫై కావాలనుకున్న వాళ్ళు యాక్టివ్ వరల్డ్ టీమ్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ ఫస్ట్ లైన్ సూపర్వైజర్ రిటెన్షన్ 70% అబోవ్ ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా మనకు నెక్స్ట్ బోనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. హెచ్పిఎల్ కి ఎప్పుడైతే మనం క్వాలిఫై అవుతా ఉంటామో మన ఫస్ట్ లైన్స్ ను ముగ్గురిని క్వాలిఫై చేయించుకున్నప్పుడు 3,000 బోనస్ పాయింట్స్ వస్తాయి. 5 మందికి చేయించుకున్నప్పుడు 5,000 బోనస్ పాయింట్స్ వస్తాయి. వీటిని చూసుకోండి. అండ్ ఇది లాస్ట్ మంత్. ఖచ్చితంగా ఎవరైతే వెకేషన్ గోల్ తో పనిచేస్తున్నారో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీ టోటల్ వాల్యూమ్స్ ఒకటే చూసుకోవడం కాదు, దాంతోపాటు మీరు యాక్టివ్ టీమ్ ఎన్నిసార్లు క్వాలిఫై అయ్యారు, తర్వాత మీ ఫస్ట్ లైన్ రిటెన్షన్ ఎంత ఉంది, ఈ రెండింటిని కూడా జాగ్రత్త పెట్టండి. టోటల్ వాల్యూమ్ పాయింట్స్ అయినా కూడా ఫస్ట్ లైన్ రిటెన్షన్ 70% లేకపోతే వెకేషన్ కు మనం క్వాలిఫై కాలేము. కాబట్టి దీని అందరూ కూడా గుర్తుపెట్టుకొని వర్క్ చేయండి. వావ్, అమేజింగ్ ఈవెంట్ నెక్స్ట్ ఉంది 29th జనవరికి బిజినెస్ బేసిక్స్ ట్రైనింగ్ వర్చువల్ గా. ఇది వచ్చేసి ఈరోజు 3 to 4:30 PM ఉంటుంది. సూపర్ లీడర్ మనకు ట్రైనింగ్ చేయబోతున్నారు. నేను సార్ నుంచి అయితే ఎంత ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. ఒక స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేసి పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేస్తున్నారు. 20K చూడండి ఒకసారి. 20K బిజినెస్ ను బిల్డ్ చేసుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఖచ్చితంగా నేనైతే ప్రామిస్ చేస్తున్నాను మీకు, ఈ ట్రైనింగ్ లో మీరు ఉండగలిగితే మీరు చాలా మంచిగా బిజినెస్ ను డిఫరెంట్ ఏరియాలో బిజినెస్ ఎట్లా బిల్డ్ చేసుకోవచ్చు అన్న విషయం మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు నాకు మీ ముందర మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ టు కార్పొరేట్, థ్యాంక్స్ టు మై కోచెస్. బ్యాక్ టు మాస్టర్ ఆఫ్ సెరమనీ. 42%. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. వండర్ఫుల్ ఎక్స్ట్రాడినరీ ప్రమోషన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ అందరికీ రివ్యూ చేశారు. ప్రతి ఒక్కరు మీ సీనియర్ లీడర్షిప్ తో కలిసి ఏ క్వాలిఫికేషన్ లో ఉన్నారు, ఏది దగ్గరలో ఉన్నారు, ప్రతిది ఇప్పుడు చూపించిన ప్రతి ప్రమోషన్ ని మీరు ఛాలెంజింగ్ గా తీసుకొని కనుక కరెక్ట్ గా క్వాలిఫై అవ్వడం కనుక స్టార్ట్ చేస్తే మన జర్నీ అనేది సక్సెస్ఫుల్ బాటలో జరుగుతూ ఉంది. నేను కూడా సేమ్ లైక్ అలాగే ప్రతి హై లెవెల్ ప్రమోషన్ కి పోటీ పడేవాడిని. దానివల్లనే నాకు చాలా ఈజీగా సక్సెస్ రావడానికి అవకాశం వచ్చింది. ప్రమోషనర్స్ ని అర్థం చేసుకొని క్వాలిఫై అయితే కనుక 100% సక్సెస్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సంజీవ్ అండ్ కార్పొరేట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ కాల్లో ఉన్న ప్రతి పర్సన్ కి, ఎందుకంటే ఎన్నో ఆశయాలతో వస్తాము. మీరందరూ కమిటెడ్ పీపుల్ కాబట్టి ఏ టైంలో కాల్ పెట్టినా కానీ ఇమీడియట్లీ లాగిన ట్రైనింగ్స్ వింటా ఉన్నారు. దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగినట్లయితే 100% మనం సక్సెస్ చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు సంజు. Thank you so much, Krishna Garu and Shekhar for sharing this wonderful information. So hope కాల్లో ఉండే అందరూ ఒకసారి మీ క్వాలిఫికేషన్స్ ని చెక్ చేసుకోండి. నాన్ టాప్ 10 రిట్రీట్ అయినా, సూపర్వైజరీ క్వాలిఫికేషన్ అయినా, ఇంకేదైనా కూడా ఒకసారి మీ స్పాన్సర్స్ తో మాట్లాడుకొని, సో లాస్ట్ మంత్ కాబట్టి మీ క్వాలిఫికేషన్స్ అనేది క్లోజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ లీడర్షిప్ ఫర్ జాయినింగ్ ద కాల్ అండ్ హియర్ విల్ కంక్లూడ్. థ్యాంక్ యూ. Come to me wild and wild.
and a world of dreams. Record stopped.